హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శుభ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో మీకు ఆల్రెడీ తమ్నేల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. మలేషియాలోని ఫేమస్ అయిన కౌలాలంపూర్ టవర్కి అయితే వచ్చేసామండి. దీన్నే మనం కేఎల్ టవర్ అని కూడా పిలుస్తాము. మలేషియా క్యాపిటల్ సిటీలోనే ఈ కేఎల్ టవర్ అనేది ఐకానిక్ ల్యాండ్ మార్క్ అండి. ఈ కేఎల్ టవర్ 421 మీటర్స్ హైట్లో ఉంటుందండి. ఒక్కసారి చూడండి, ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంది. అంత హైట్లో ఉంటుంది కేఎల్ టవర్ అనేది. ఇది మలేషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ విజిటెడ్ ప్లేస్ అండి. ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ప్లేస్ని అయితే. మలేషియా వచ్చి ఈ కేఎల్ టవర్ చూడకుండా ఎవరు వెళ్ళరు. అంత అట్రాక్టివ్గా కట్టారు దీన్నైతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ కేఎల్ టవర్ అని హార్ట్ సింబల్ ఉంది కదా, దాని హైట్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ 421 మీటర్స్ అని. ఇక్కడ ఎంట్రన్స్ లో చూసారు కదా, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. కేఎల్ టవర్ ని 1991లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. 1995లో కంప్లీట్ అయింది ఎండింగ్కి ఆ టైంలో. బట్ అది 1996లో అయితే ఓపెన్ చేశారు ఈ కేఎల్ టవర్ని. సౌత్ ఈస్ట్ ఏషియాలో వరల్డ్లోనే 7వ అతి పొడవైన టెలికమ్యూనికేషన్ టవర్ అండి ఈ కేఎల్ టవర్ అనేది. ఈ కేఎల్ టవర్ పైకి వెళ్ళడానికి అడల్ట్స్ ఈచ్ పర్సన్కి 100 రింగిట్స్ దాకా ఛార్జ్ చేస్తారండి. టైమింగ్స్ అయితే 11 AM టు 7 PM వరకు ఉంటుంది. బట్ వీకెండ్స్ అయితే 10 AM టు 10 PM ఉంటుంది. వీకెండ్స్లో అంతే ఉంటుంది. పబ్లిక్ హాలిడేస్లో కూడా సేమ్ టైమింగ్స్ 10 AM టు 10 PM. మేము PWTCలో ఉంటామండి. మాకు ఈ కేఎల్ టవర్ ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బట్ ఎప్పుడు రాలేదు. ఆ రోజు కూడా అనుకోకుండా వెజిటబుల్స్కి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా తర్వాత అప్పటికప్పుడు కేఎల్ టవర్కి వెళ్దామా అని నేనే అడిగాను మా హస్బెండ్ని. తను కూడా సరే అన్నారు. బట్ మాకు ఎక్కువ టైం లేదు. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నాం కదా. నైట్ 8కి అలా వెళ్ళాము. 10కి వెజిటేబుల్స్ స్టోర్ అయితే క్లోజ్ చేస్తారు. అందుకని చెప్పేసి ఒక 1 అవర్ అలా ఉండి కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకొని ఇంకా వెజిటేబుల్స్కి అయితే వెళ్ళిపోయాము. ముందే ప్లాన్ చేసుకుంటే కేఎల్ టవర్ పైన రెస్టారెంట్ ఉంటుంది. అండ్ స్కై డెక్, స్కై బాక్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూసేవాళ్ళం. బట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి. కేఎల్ టవర్ పైన నుంచి చూస్తే మనకి మలేషియా మొత్తం కనిపిస్తుందండి. చాలా అందంగా ఉంటుంది. ఆ పైన నేచర్ అది చాలా బాగుంటుంది. కేఎల్ టవర్లో మొత్తం 15 ఫ్లోర్స్ ఉంటాయండి. ఈ కేఎల్ టవర్ పైన రెస్టారెంట్ ఉంటుందని చెప్పా కదా. ఈ రెస్టారెంట్కి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే రెస్టారెంట్ అనేది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ మనం ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తుంటే సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. మీరు కేఎల్ టవర్కి వెళ్ళాలి అనుకుంటే మనం క్లూక్ అనే అప్లికేషన్ ఉంటుందండి. దాంట్లో టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ అనేది స్కై డెక్, స్కై వాక్, స్కై బాక్స్ ఈ మూడింటికి కలిపి అప్రాక్సిమేట్లీ 1600 మన కరెన్సీలో 1600 వరకు ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా. ఒకవేళ మీ టైం బాగోలేక వెదర్ క్లౌడీగా ఉందనుకోండి, వాళ్ళు మనీ వాపస్ ఇవ్వకపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వెదర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కోండి ఫస్ట్. ఆ తర్వాతే టికెట్స్ బుక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఈ కేఎల్ టవర్ను చూస్తుంటే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. మీరు కానీ కేఎల్ టవర్ని అయితే విజిట్ చేసినట్లయితే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎవరికైనా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టవర్ టాప్కి వెళ్ళి స్కై వాక్ కనుక చేసినట్లయితే మనకి మలేషియా మన కాళ్ళ కింద ఉన్నట్లు అనిపిస్తుంది. పైన అబ్జర్వేషన్ డెక్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎదురుగా కనిపిస్తున్న పెట్రోనస్ ట్విన్ టవర్ని మరియు పక్కనే దగదగా లైటింగ్తో మెరుస్తున్న బిల్డింగ్ని, అలానే ఓవరాల్గా మలేషియా స్టన్నింగ్ వ్యూని చూస్తే మీరు ఖచ్చితంగా థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వాల్సిందే. ఇక్కడ మీరు చూడాల్సింది ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అదే మినీ జూ. ఇక్కడైతే మనం వేరియస్ ఆఫ్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఇంక్లూడింగ్ బర్డ్స్ అయితే చూడొచ్చు.
స్పెషల్‌గా ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇయర్‌లో పబ్లిక్ హాలిడే అండ్ స్పెషల్ డేస్‌లో కేఎల్ టవర్‌లో కల్చరల్ షోస్ అండ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఈవెంట్స్‌లో మనం మలేషియాలో ట్రెడిషనల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లను అండ్ వాళ్ళ కల్చర్‌ని అండ్ మలేషియన్ ఫుడ్‌ని అయితే మనం చూడొచ్చు. ఫైనల్‌గా ఈ కేఎల్ టవర్ యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుకోవాల్సొస్తే ఈజీ యాక్సెసిబుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మలేషియాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా గవర్నమెంట్ బసెస్, ఎల్ఆర్‌టీ, ఎంఆర్‌టీ ట్రైన్స్ టైమ్ టు టైమ్ ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అంజన్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.